शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितुन स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः वैदग्ध्यवर्णकुण्डकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्ताम्। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। जयत्यतिबलो रामो लक्ष्मणश्च महाबलः राजारीति सुग्रीवो राघवेणाभिपालितः दासोऽहं कोसलेन्द्रस्य रामस्याक्लिष्टकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहन्ता मारुतात्मजः न रावणसहस्रं मे युद्धे प्रतिफलं भवेत् शिलाभिस्तु प्रहरतः पादपैश्च सहस्रशः अर्दयित्वा पुरीं लङ्काम् अभिवज्य च मैथिलीं समृद्धार्थो गमिष्यामि विशतां सर्वरक्षसां धर्मात्मा सत्यसन्धश्च रामो दशरथिर्यदि पौरुषे च प्रतिद्वन्द्वस्य रैनं जहिराविणिम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। शरज्योत्सना शुद्धां शशीतजटाजूटमकुटां वरत्रासत्राणस्फटिकघटिका पुस्तककरां सकृन्नत्वा नत्वा कथमिव सतां सन्निधत्ते मधुक्षीरद्राक्षा मधुरिमधुरीणाः फणितयः। हरि ओम। సుందరాకాండము 75వ సర్గము. సీతను గూర్చి హనుమంతుడు చింతించుట. లంకాం సమస్తాం సందీప్య లాంగూలాగ్నిం మహాబలః నిర్వాపయామాస తదా సముద్రే హరిసత్తమః. మహాబలశాలి అయిన హనుమంతుడు లంకను పూర్తిగా దగ్ధమనర్చిన పిమ్మట వాలాగ్నిని సముద్రమునందు చల్లార్చెను. ఈ విధముగా బుద్ధిశాలి అయిన ఆంజనేయస్వామి రాక్షసులందరికీ బుద్ధి చెప్పెను. సందీప్యమానాం విధ్వస్తాం త్రస్తరక్షోగణాం పురీం అవేక్ష్య హనుమాన్ లంకాం చింతయామాస వానరః. లంకానగరము అగ్నిజ్వాలలకు భస్మమైపోవుచుండెను. అచటి రాక్షసులెల్లరూ భయముతో వణికిపోవుచుండిరి. అట్టి లంకను చూచిన పిమ్మట వానరోత్తముడైన హనుమంతుడు ఆలోచింపసాగెను. తస్యాభూత్ సుమహాంస్త్రాసః కుత్సాచాత్మన్యజాయత లంకాం ప్రదహతా కర్మ కింస్విత్ కృతమిదం మయా. అయ్యో, ఈ లంకను కాల్చివేసి నేను ఎంత తప్పు పని చేసి తిని అని మిక్కిలి బాధపడుచు మారుతి తనను తాను నిందించుకొనెను. ధన్యాస్తే పురుషశ్రేష్ఠ ఏ బుద్ధ్యా కోపముత్థితం నిరుంధంతి మహాత్మానో దీప్తమగ్నిమివాంభస. క్రుద్ధః పాపం న కుర్యాత్ కః క్రుద్ధో హన్యాద్ గురూనపి. క్రుద్ధః పరుషయా వాచ నరః సాధు నదిక్షిపేత్. వాచ్యావాచ్యం ప్రకుపితో న విజానాతి కర్హిచిత్. నా కార్యమస్తి క్రుద్ధస్య నా వాచ్యం విద్యతే క్వచిత్. యస్ సముత్పతితం క్రోధం క్షమయైవ నిరస్యతి. యథోరగస్త్వచం జీర్ణాం సవై పురుష ఉచ్యతే. మహాత్ములైన ధీర పురుషులు తమలో పెళ్ళుబికిన ఆగ్రహావేశములను ఎగైచున్న మంటలను నీటితో చల్లార్చినట్లు నిశ్చయాత్మక బుద్ధితో నిగ్రహించుకొందురు. నిజముగా వారు ధన్యాత్ములు. కోపావేశమునకు లోనైనవాడు ఎట్టి పాపములకైనను ఒడిగట్టును. అతడు గురువులను హత్య చేయుటకైనను వెనుకాడడు. కన్ను మిన్నుగానక పరుష వచనములతో సజ్జనులను సైతము నిందించును. కోపోద్రిక్తుడైన వాడు ఇది అనవచ్చును ఇది అనకూడదు అను విచక్షణను సైతము కోల్పోవును. అట్టివానికి చేయకూడని పని ఉండదు, అనకూడని మాట ఉండదు. సర్పము జీర్ణమైన చర్మమును అనగా కుబుసమును విడుచునట్లు క్షణికోద్రేకములో వచ్చిన పిచ్చుకోపమును సైతము ఓర్పుతో అణుచుకొనినవాడే యథార్థముగా పురుషుడు. ఈ సందర్భమున వాల్మీకి మహర్షి హనుమంతుని ద్వారా
కోపాతిరేకమునకు గురి అయిన వారు ఎట్టి అనర్థములకు పాల్పడుదురో తెలుపుచు ఎవ్వరును కోపమునకు లోను కారాదు అని లోకమునకు ఒక చక్కని సందేశమును ఇచ్చుచున్నాడు. ధిగస్తు మాం సుదుర్బుద్ధిం నిర్లజ్జం పాపకృత్తమం అచింతయిత్వా తాం సీతాం అగ్నిదం స్వామిఘాతుకం యది దగ్ధా త్వియం లంక నూనమార్యాపి జానకి దగ్ధా తేన మయా భర్తు హతం కార్యమజానత. ఛీ, నేనెంతటి బుద్ధిహీనుడను, ఎంత సిగ్గులేనివాడను, ఎంతటి మహాపాపిని! ముందు వెనుక లాలోచింపక సీతాదేవిని అగ్నిపాలు చేసి స్వామిద్రోహమునకు ఒడిగట్టితిని. ఈ లంక పూర్తిగా దగ్ధమై ఉన్నచో పూజ్యురాలైన సీతాదేవియు నిశ్చయముగా దహింపబడియుండును. అజ్ఞానవశమున నేను చేసిన ఈ పని వలన నా స్వామి కార్యమునకు భంగము వాటిల్లినది. యదర్థమయమారంభ తత్కార్యమవసాదితం మయా హి దహతా లంకాం న సీతా పరిరక్షిత. ఈషత్కార్యమిదం కార్యం కృతమాసీన్న సంశయః తస్య క్రోధాభిభూతేన మయా మూలక్షయకృతః. నేను లంకకు నిప్పు పెట్టుట వలన సీతామాత రక్షణకును భంగము ఏర్పడినది. దాని వలన నా లక్ష్యమే దెబ్బతినినది. నేను చేసిన ప్రయత్నమంతయు బూడిదలో పోసిన పన్నీరైనది. ముఖ్యమైన సీతాన్వేషణ కార్యము నెరవేరినది. ఇంకా సీతాదేవి సందేశమును శ్రీరామునకు వినిపింపవలసిన కార్యము మాత్రము మిగిలియున్నది. కానీ క్రోధాంధుడనైన నేను మూల విచ్ఛేదమునకే అనగా సీతాదేవికి ప్రాణాపాయమేర్పరుటకు కారకుడనైతిని. ఇందు సంశయము లేదు. వినష్టా జానకీ నూనం నా హ్యదగ్ధః ప్రదృశ్యతే లంకాయాం కశ్చిదుద్దేశః సర్వా భస్మీకృతాపురి. లంకాపురి అంతయు భస్మమైనది, దగ్ధముగాని చోటే లేదు. కనుక సీతాదేవియు తప్పక మరణించియేయుండును. యది తద్విహితం కార్యం మమ ప్రజ్ఞా విపర్యయాత్ ఇహైవ ప్రాణ సన్యాసో మమాపి హ్యజ్య రోచతే. నా బుద్ధి వైపరీత్యము వలన నేను చేయవలసిన కార్యము భంగమైనచో అనగా సీతాదేవి ప్రాణములకు ముప్పు ఏర్పడినచో ఇచ్చటనే ఇప్పుడే నా ప్రాణములను త్యజించుట యుక్తమగును. కిమగ్నో నిపతామ్యజ్య ఆహోస్విద్ బడబాముఖే శరీరమిహ సత్వానాం దద్మి సాగరవాసినాం. నేను ఏ విధముగా అసూలమును బాయుట యుక్తము? మంటలలో దూకుదునా? సముద్రమునందలి బడవాగ్నికి ఆహుతి అగుదునా? లేక నా శరీరమును సాగరమునందలి జలజంతువులకు ఆహారముగా అర్పింతునా? కథం హి జీవతా సఖ్యో మయా ద్రష్టుం హరీశ్వరః తౌ వా పురుష శార్దూలౌ కార్య సర్వస్వఘాతినా మయా ఖలు తదేవేదం రోషదోషాత్ ప్రదర్శితం ప్రథితం త్రిషు లోకేషు కపిత్వమనవస్థితం. కార్యమును పూర్తిగా భంగపరచి బ్రతికి ఉన్న నేను వానర ప్రభు అయిన సుగ్రీవునకును మహాపురుషులైన రామలక్ష్మణులకును నా ముఖమును ఎట్లు చూపగలను? వానరుల బుద్ధి నిలకడలేనిది అనుమాట ముల్లోకములలోనూ ప్రసిద్ధము. నా పిచ్చి కోపము వలన వానర సహజ లక్షణమైన బుద్ధి చాంచల్యమును ప్రదర్శించి తిని గదా. ధిగస్తు రాజసంభావం అనీస మనవస్థితం ఈశ్వరేనాపి యద్రాగాత్ మయా సీతా నరక్షిత. ఛీ, రాజసభావము ఎంత చెడ్డది! ఇది అదుపులేనిది, చంచలమైనది. కార్యదక్షుడనైనను రజోగుణాత్మకమైన ఆగ్రహము వలన సీతాదేవిని రక్షింపలేకపోయితిని. వినష్టాయాం తు సీతాయాం తావుభౌ వినశిష్యతః తయోర్వినాశే సుగ్రీవః స బంధుర్వినశిష్యతి. సీతాదేవి ప్రాణములకే ప్రమాదము ఏర్పడినచో ఆ రామలక్ష్మణులు ఇద్దరును తనువులు త్యజింతురు. ఆ కారణముగా బంధువులతో కూడా సుగ్రీవుడు ప్రాణత్యాగము చేయును. ఏతదేవ వచశ్రుత్వా భరతో భ్రాతృవత్సలః ధర్మాత్మా సహశత్రుఘ్నః కథం సఖ్యతి జీవితం. ఈ వార్తలు చెవికి చేరినంతనే భ్రాతృవత్సలుడును ధర్మాత్ముడును అయిన భరతుడు శత్రుఘ్నుడు జీవించి ఉండజాలరు. ఇక్ష్వాకు వంశే ధర్మిష్ఠే గతే నాశమ సంశయం భవిష్యంతి ప్రజాసర్వ శోక సంతాప పీడితాః. ఈ విధముగా ధర్మమునకు ఆలవాలమైన ఇక్ష్వాకు వంశము నాశనమైనచో పిమ్మట ప్రజలెల్లరూ శోక సంతాపములతో అలమటించుట తథ్యము. తదహం భాగ్యరహితో లుప్త ధర్మార్థ సంగ్రహః రోషదోష పరీతాత్మ వ్యక్తం లోక వినాశనః. ఇంతమంది ఆత్మీయుల ప్రాణ నష్ట కష్టములకు కారకుడను అగుచున్నందున నిజముగా నేను దురదృష్టవంతుడను. ధర్మార్థ ఫలములను కోల్పోయి తిని రోషాతిరేకముచే దోషములలో కూరుకొని పోయితని. నిశ్చయముగా నేను లోక వినాశకుడను. కిష్కింధ నుండి అయోధ్య వరకు గల ప్రజలందరికీ బాధ కలిగించిన వాడను.
ఇది చింతయతస్తస్య నిమిత్తాన్యుపపేదిరే పూర్వమప్యుపలబ్ధాని సాక్షాత్ పునరచింతయత్. ఇట్టి విచికిత్సలోనున్న హనుమంతునకు ఇదివరలో వలనే ప్రత్యక్షముగా శుభశకునములు కనపట్టెను. అందువలన మరలా ఆయన ఆలోచనలో పడెను. అథవా చారు సర్వాంగీ రక్షితాస్వేన తేజస నశిష్యతి కళ్యాణి నాగ్నిరగ్నౌ ప్రవర్తతే. మంగళస్వరూపిణియు సర్వాంగ సుందరియు అయిన సీతాదేవిని ఆమె దివ్య తేజస్సే రక్షించును. అగ్ని దహింపజాలదు గదా, కనుక ఆమె నశింపదు. నహి ధర్మాత్మనస్తస్య భార్యా మమిత తేజస స్వచారిత్రాభిగుప్తాం తాం స్పృష్టుమర్హతి పావకః. సీతాదేవి ధర్మస్వరూపుడును మిక్కిలి తేజస్శాలీను అయిన శ్రీరాముని భార్య. ఆమె పాతివ్రత్యమే భద్రకవచమై ఆమెను రక్షించును. అట్టి జానకీదేవిని అగ్ని తాకుటకు సైతము అశక్తుడు. యదాదిత్యగతం తేజో జగద్భాసయతే అఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధిమామకం. సమస్త జగత్తును ప్రకాశింపజేయు సూర్యుని తేజస్సు, అట్లే చంద్రుని తేజస్సు, అగ్ని తేజస్సు అనగా అగ్నిలోని దాహక శక్తియును నా తేజస్సే అని ఎరుంగుము. అగ్నిలోని దాహక శక్తి భగవత్ స్వరూపము కనుక శ్రీరాముని స్వరూపమే అయిన అగ్ని రామపత్ని అయిన సీతాదేవిని ఎట్లు దహించును? నూనం రామ ప్రభావేన వైదేహ్యా సుకృతేన చ యన్మాం దహన కర్మాయాం నాదహత్ హవ్యవాహన. ఈ జగత్తునందు దేనినైనను దహించివేయగల అగ్ని కేవలము శ్రీరాముని ప్రభావము చేతనే, సీతాదేవి పుణ్య పరిపాకము చేతనే నన్ను దహింపలేదు. ఇది ముమ్మాటికిని సత్యము. త్రయాణం భరతాదీనాం భ్రాతॄణాం దేవతాచయ రామస్య చ మనఃకాంతా సా కథం వినశిష్యతి. భరత లక్ష్మణ శత్రుఘ్నులకు సీతాదేవి పరమ పూజ్యురాలు, శ్రీరామునకు ప్రాణేశ్వరి. అట్టి జానకీదేవి అగ్నికి ఆహుతి అగుట అసంభవము. యద్వా దహన కర్మాయాం సర్వత్ర ప్రభురవ్యయ నమే దహతి లాంగూలం కథమార్యాం ప్రదక్ష్యతి. అంతేగాక ఈ అగ్ని అంతటను దహన స్వభావము కలిగి ఉండువాడు, సర్వసమర్థుడు, నాశము లేనివాడు. అయినప్పటికీ నావాలమునే కాల్చలేదు. ఇక పూజ్యురాలైన సీతాదేవిని ఎట్లు దహించును? ప్రహ్లాదుడు హిరణ్యకశిపునితో పలుకుతున్న సందర్భము. రామనామ జపతాం కుతో భయం సర్వతాప సమనైక భేషజం పశ్యతాత వమగాత్ర సన్నిధో పావకోపి సలిలాయతేధునా. రామనామమును జపించు వారికి భయము ఏమాత్రమూ ఉండదు. ఇది సర్వవిధ తాపములను హరించివేయు దివ్యౌషధము. తండ్రి ఇటు చూడుము, నా శరీరమునందు అగ్నిదేవుడు కూడా నీటివలే చల్లదనమును ప్రసాదించుచున్నాడు. అనుక్షణము శ్రీరాముని నామమును స్మరించుచుండు వారికి అగ్ని వలన ప్రమాదము ఎట్లు సంభవించును? పునశ్చ చింతయత్తత్ర హనుమాన్ విస్మితస్తదా హిరణ్యనాభస్య గిరే జలమధ్యే ప్రదర్శనం. సముద్రమును లంఘించునప్పుడు తనకు జలమధ్యమున కనవచ్చిన మైనాక పర్వతుని గుర్తునకు తెచ్చుకొని హనుమంతుడు విస్మితుడాయను. రామకార్య సిద్ధికై సహాయపడుటకు మైనాకుడు ముందునకు వచ్చినప్పుడు అగ్ని ఎందులకు సహాయపడకుండును? తపసా సత్యవాక్యేన అనన్యత్వాచ్చ భర్తరి అపిసా నిర్దహేదగ్నిం న తామగ్ని ప్రధక్ష్యతి. తన తపోబలము చేతను సత్యభాషణ ప్రభావము వలనను ఏకాగ్రతతో తన్మయత్వమును తన భర్తయగు శ్రీరాముని ధ్యానించునది అగుట చేతను సీతాదేవి అగ్నినే పూర్తిగా రూపుమాపగలదు. కనుక ఆమెను అగ్ని దహింపజాలదు. స తథా చింతయంస్తత్ర దేవ్యా ధర్మ పరిగ్రహం శుశ్రావ హనుమాన్ వాక్యం చారణానాం మహాత్మనాం. అహో ఖలు కృతం కర్మ దుష్కరం హి హనుమత అగ్నిం విసృజతాభీక్ష్ణం భీమం రాక్షస వేస్మని ప్రపలాయత రక్ష స్త్రీ బాలవృద్ధ సమాకుల జన కోలాహలాద్మాత క్రందంతి వాద్రికందరే. ఆ విధముగా సీతాదేవి ధర్మపరత్వమును గూర్చి ఆలోచించుచున్న హనుమంతుడు మహాత్ములైన చారణులు అనగా ఆకాశము నుండి పలుకుచున్న మాటలను వినెను. రాక్షసులకు రాజైన రావణుని ప్రాసాదమునకు భయంకరముగా నిప్పంటించి దాన్ని పూర్తిగా దగ్ధమునర్చిన హనుమంతుడు మిక్కిలి దుష్కరమైన కార్యమునే చేసెను. ఇది ఎంతయో ఆశ్చర్యకరము. రాక్షసులు, వారి స్త్రీలు, బాలురు, వృద్ధులు మొదలగు వారు కోలాహలములతో అటూనిటూ పరుగులు దీయుచుండిరి. వారి ఆక్రందనలు లంక ఎందంతటను ప్రతిధ్వనించుచుండెను. అప్పుడు లంకయే గుహలో దాగుకొని ముఖము చాటు చేసుకొని ఏడ్చుచున్నదా అన్నట్లుండెను. దగ్ధేయం నగరీ సర్వ శాట్ట ప్రాకార తోరణ
జానకి నచదగ్ధేతి విస్మయో అద్భుత ఏవనః. కోట బురుజులతో ప్రాకారములతో తోరణములతో కూడిన ఈ లంకానగరం అంతయు దగ్ధమైనది. సీతాదేవి మాత్రము దగ్ధము కాలేదు. ఇది అత్యద్భుతమై ఆశ్చర్యమును గొలుపుచున్నది. ఇది శుశ్రావ హనుమాన్ వాచం తాం అమృతోపమాం బభూవ చాస్య మనసః హర్షస్తత్కాల సంభవ. అమృతతుల్యములైన ఈ వచనములను హనుమంతుడు వినెను. అంతటా అతని మనస్సు వెంటనే పరమానందభరితమాయను. స నిమిత్తైశ్చ దృష్టార్థై కారణైశ్చ మహాగుణై ఋషివాక్యైశ్చ హనుమాన్ అభవత్ ప్రీతమానసః. సఫలములైన శకునముల చేతను సీతాదేవి పాతివ్రత్యము శ్రీరాముని ప్రభావము మున్నగు గొప్ప గుణముల కారణముగను చారణుల మాటల వలనను సీత క్షేమముగానున్నట్లు గ్రహించి హనుమంతుడు సంతుష్టుడాయను. తతః కపిః ప్రాప్త మనోరథార్థః తామక్షతాం రాజసుతాం విదిత్వా ప్రత్యక్షతస్తాం పునరేవ దృష్ట్వా ప్రతిప్రయాణాయ మతించకార. అంతటా మనోరథము లీడేరినవాడైన హనుమంతుడు సీతాదేవికి ఎట్టి ప్రమాదము జరగలేదని తెలుసుకొని స్వయముగా ఆమెను మరలా దర్శించిన పిమ్మట తిరుగు ప్రయాణము చేయుటకు నిశ్చయించుకొనెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే పంచపంచాశత్ సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు ఇది 75వ సర్గము.